బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వందే మాత్రం గేయానికి మరిన్ని రక్షణలు కల్పించే నేషనల్ ఆనర్ యాక్ట్ 2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జాతీయ గేయాన్ని అవమానించడాన్ని నేరంగా గుర్తించేలా 1971 నాటి చట్టాన్ని కేంద్రం తాజాగా మార్పులు చేస్తుంది. జాతీయ గీతం స్థాయిలో వందే మాత్రం గేయానికి రక్షణ కల్పించేలా ఈ మార్పులు చేస్తుంది. ఇటీవలే పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. జాతీయ గీతం లేదా గేయం ఆలాపనను అడ్డుకున్న వారికి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. వందే మాత్రం గేయానికి మరిన్ని రక్షణలు కల్పించేలా నేషనల్ ఆనర్ యాక్ట్ 2026కు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. జాతీయ గేయాన్ని అవమానించడాన్ని నేరంగా గుర్తించేలా 1971 నాటి చట్టానికి కేంద్రం తాజాగా మార్పులు చేస్తుంది. జాతీయ గీతం స్థాయిలో వందే మాత్రం గేయానికి రక్షణ కల్పించేలా ఈ మార్పులు చేస్తుంది. ఇటీవలే పార్లమెంట్ ఆమోదించిన బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. జాతీయ గీతం లేదా గేయం ఆలాపనను అడ్డుకున్న వారికి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కావేరీ నీటి పంపకాల వివాదంపై తమిళనాడు శాసనసభలో తీవ్రమైన చర్చ జరిగింది. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేసిన అఖిలపక్ష సమావేశాన్ని సీఎం విజయ్ తోసిపుచ్చారు. కావేరీ విషయంలో రాజకీయం చేయవద్దని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం, నీటి సాధన కోసం అవసరమైతే తాను అవమానపడడానికి కూడా సిద్ధంగా ఉన్నానని అసెంబ్లీలో కామెంట్ చేశారు. శాసనసభలో జరిగిన వాడివేడి చర్చలో కావేరీ హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేదే లేదని, ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ ద్వారా తెలియజేశామని సీఎం విజయ్ తెలిపారు.
కావేరీ నీటి పంపకాల వివాదంపై తమిళనాడు శాసనసభలో తీవ్ర చర్చ జరిగింది. ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ డిమాండ్ చేసిన అఖిలపక్ష సమావేశాన్ని సీఎం విజయ్ తోసిపుచ్చారు. కావేరీ విషయంలో రాజకీయం చేయవద్దని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం, నీటి సాధన కోసం అవసరమైతే తాను అవమానపడటానికి కూడా సిద్ధంగా ఉన్నానని అసెంబ్లీలో కామెంట్ చేశారు. శాసనసభలో జరిగిన వాడివేడి చర్చలో కావేరీ హక్కుల విషయంలో తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని, ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని మోడీకి లేఖ ద్వారా తెలిపామని సీఎం తెలియజేశారు. மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே, காவிரி விவகாரத்தில் எதிர்கட்சி சில விவரங்களை கேட்டிருக்கிறாங்க. காவிரி நமக்கு உயிர் ஆதாரம், நம்மளோட உணர்வு ரீதியான ஒன்று. அதனால் அதை வச்சு அரசியல் பண்ணுற எண்ணம் துளி கூட நம்ம அரசுக்கு இல்லை. அதுக்கான அவசியமும் இல்லை. மேகதாது விவகாரத்தில் நாம் எல்லாரும் சேர்ந்து தான் தீர்மானம் போட்டோம். அதை நேர்முக கடிதமாக மாண்புமிகு பிரதமர் அவர்களுக்கும் அனுப்பி வச்சிருக்கிறோம். அதோடு நாம் அப்படியே இருந்துடல. ராஜ்யசபாவில் ஒன்றிய ஜல் சக்தி துறை இணை அமைச்சர் மேகதாது அணை பற்றி முழு விவரங்களை குறிப்பிடலைன்னு தெரிஞ்சதும் காவிரி நடுவர் மன்றத்தின் இறுதி தீர்ப்பு மற்றும் மாண்புமிகு சுப்ரீம் கோர்ட் தீர்ப்பு சம்பந்தமான விதிகள் மற்றும் பத்திகளை கோட் பண்ணி மேகதாது திட்டத்துக்கு எந்த விதமான சட்டபூர்வமான அனுமதியோ நிர்வாக அனுமதியோ வழங்கக்கூடாதுன்னு மாண்புமிகு பிரதமர் அவர்களுக்கு அடுத்த நாளே நேர்முக கடிதம் எழுதினோம். காவிரி நதிநீர் பங்கீட்லேயும் சரி, மேகதாது அணை கட்டுற முயற்சிகளை தடுக்கிறதுலையும் சரி, தமிழ்நாட்டோட உரிமையை நம்ம அரசு கொஞ்சம் கூட விட்டு தரவே தராது. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను పోలీసులు హైకోర్టులో హాజరుపరిచారు. కంటోన్మెంట్ బోర్డు నిధుల వ్యవహారంలో సందీప్ సుల్తానియాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులు హైకోర్టులో ఆదేశించింది. ఈ క్రమంలో ఉదయం సందీప్ సుల్తానియాను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా అధికారులను పదే పదే కోర్టుకు పిలిపించడం ఎంతో బాధాకరమని ధర్మాసనం పేర్కొంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సందీప్ సుల్తానియాపై ఎన్నో కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని తెలిపింది. ఆయనపై ఉన్న అన్ని కోర్టు ధిక్కరణ కేసులు శిక్ష విధిస్తే ఆయన జీవితకాలం జైల్లోనే గడపాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను పోలీసులు హైకోర్టులో హాజరుపరిచారు.
కంటోన్మెంట్ బోర్డుల నిధుల వ్యవహారంలో సందీప్ సుల్తానియాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఉదయం సందీప్ సుల్తానియాను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా అధికారులను పదే పదే కోర్టుకు పిలిపించడం బాధాకరమని ధర్మాసనం పేర్కొంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సందీప్ సుల్తానియాపై ఎన్నో కోర్టు ధిక్కరణ పిటిషన్లున్నాయని తెలిపింది. ఆయనపై ఉన్న అన్ని కోర్టు ధిక్కరణ కేసుల్లో శిక్ష విధిస్తే ఆయన జీవితకాలం జైల్లోనే గడపాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. హైదరాబాద్ వాసులకు బిగ్ షాక్. రేపు రవాణా డెలివరీ సేవల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్స్ ఫోరం పిలుపు మేరకు రేపటి నుండి ర్యాపిడో, ఓలా, ఊబర్ క్యాబ్ సేవలతో పాటు స్విగ్గీ, జొమాటో డెలివరీ సేవలను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. గిగ్ వర్కర్లు రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లుగా ఫోరం తెలిపింది. సుమారుగా 4 లక్షల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొంది. కనీస ఛార్జీల పెంపు, గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినట్లుగా ఫోరం వెల్లడించింది. గతంలోనే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన స్పందన రాకపోవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. హైదరాబాద్ వాసులకు బిగ్ షాక్. రేపు రవాణా డెలివరీ సేవల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్స్ ఫోరం పిలుపు మేరకు రేపటి నుంచి ర్యాపిడో, ఓలా, ఊబర్ క్యాబ్ సేవలతో పాటు స్విగ్గీ, జొమాటో డెలివరీ సేవలను నిలిపేస్తున్నట్టుగా ప్రకటించింది. గిగ్ వర్కర్లు రేపటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లుగా ఈ ఫోరం తెలిపింది. సుమారుగా 4 లక్షల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొంది. కనీస ఛార్జీల పెంపు, గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచినట్లుగా ఫోరం వెల్లడించింది. గతంలోనే ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన స్పందన రాకపోవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది.
మహబూబాబాద్ జిల్లా గ్రామ పంచాయతీలో వరుసగా వెలుగు చూస్తున్న సంతకాల ఫోర్జరీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. జిల్లాలోని గిరిపురం, గుండెంగ గ్రామ పంచాయతీల్లో చోటు చేసుకున్న ఘటనల తర్వాత తాజాగా కొత్తగూడెం మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీలోనూ సంతకాల ఫోర్జరీ ఆరోపణలు తెరపైకి వచ్చాయి. రామన్నగూడెం గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్కు తెలియకుండా ఆయన సంతకాన్ని సర్పంచ్ భర్త ఫోర్జరీ చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తున్నాయి. అధికారులకు అనుమానం రావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లుగా సమాచారం. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఉప సర్పంచ్లతో మళ్లీ అసలు సంతకాలు చేయించినట్లుగా సమాచారం. సర్పంచ్ భర్త మాత్రం ఉప సర్పంచ్ అనుమతితోనే సంతకం చేశారని చెప్తుండగా తనకు తెలియకుండానే సంతకం ఫోర్జరీ చేశారని ఉప సర్పంచ్ ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గ్రామ పంచాయతీలో వరుసగా వెలుగు చూస్తున్న సంతకాల ఫోర్జరీ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మౌనిష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఎస్ లక్ష్మీనాథ్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ అధికారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. 6 నెలలు గడవలేదు కానీ బెదిరింపు, అక్రమాలు, నిధుల దుర్వినియోగం, అధికారం అడ్డు పెట్టుకొని గ్రామ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గ్రామ పంచాయతీ అధికారుల యొక్క ఆగడాలు ఎక్కువగా అయితే వరంగల్ జిల్లా, అదే విధంగా మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా అయితే వినిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీలలో సంతకాల ఫోర్జరీ మరోసారి అయితే కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. అయితే మహబూబాబాద్ జిల్లాలోని గిరిపురం, గుండెంగ ఘటనల తర్వాత తాజాగా కొత్తగూడెం మండలం రామన్నగూడెంలో ఉప సర్పంచ్ సంతకాన్ని సర్పంచ్ భర్త ఫోర్జరీ చేశారనే ఆరోపణలు సంచలనం అయితే సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మహబూబాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీలలో వరుసగా వెలుగు చూస్తున్న ఫోర్జరీ ఘటనలు అయితే స్థానిక సంస్థల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజాగా రామన్నగూడెం గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ కి తెలియకుండానే సర్పంచ్ భర్త ఫోర్జరీ చేశారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనిపై అధికారులు అయితే అనుమానం అయితే వ్యక్తం చేయడంతో వ్యవహారం అంతా బయటపడింది. ఎంపీడీఓ కార్యాలయంలోనే మళ్ళీ ఉప సర్పంచ్ తో అసలు సంతకాలను అయితే సేకరించినట్టు సమాచారం అయితే ఉంది. అయితే సర్పంచ్ భర్త మాత్రం ఉప సర్పంచ్ అనుమతితోనే సంతకం చేశానని చెప్తుండగా తనకు తెలియకుండా ఫోర్జరీ జరిగిందన్నట్టు ఉప సర్పంచ్ అయితే స్పష్టం చేశారు. అయితే ఇదే విషయంపై ఉప సర్పంచ్ కూడా ఫోన్ చేయడం జరిగింది. తానైతే చెప్తున్న విధానానుసారంగా అయితే నేను లేకపోతే తాను సంతకం చేశాడు, మళ్ళీ నేను వెళ్ళి సంతకం చేశానని చెప్పిన వాయిస్ అయితే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పొచ్చు. అయితే దీనిపైన అయితే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటే అయితే ఇట్టున్న స్థానికులు అయితే తెలుపుతున్నారు. అయితే వరుసగా మహబూబాబాద్ జిల్లాలలో 3 రోజుల వ్యవధిలోనే ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. 2 రోజుల క్రితం కూడా ఇటు గూడూరు మండలం గుండెంగ గ్రామ పంచాయతీలోని అధికారులు నిధులు దుర్వినియోగం చేశారంటూ గ్రామస్తులు గ్రామ పంచాయతీ వద్ద ఆందోళన చేపట్టారు. ఆ గ్రామంలో ఇటీవల ఎన్నికైన సర్పంచ్ బోడరాజు యొక్క కుమారుడు కిషన్ పంచాయతీ చెక్కుల పైన ఎజెండాలు, తీర్మానాలు, సంతకాలు చేస్తున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్ గా గ్రామస్తులు అయితే పట్టుకొని నిలదీయడం, దీనిపైన ఇటు మన కలెక్టర్ కూడా సమాచారం అందించడం జరిగింది. అదే విధంగా మహబూబాబాద్ జిల్లా గిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు 6 నెలల్లోనే 10 లక్షల ఖర్చు చేసినట్టు రికార్డులు చూపిస్తున్నారని అదే గ్రామానికి చెందిన 7వ వార్డు నెంబర్ బాదావత్ జనార్దన్ కూడా ఆరోపించడం జరిగింది. దీనిపైన తాను విచారణ కోరగా తనను బెదిరింపులకు గురి చేస్తున్నారు, అదే విధంగా తమకు ప్రాణహాని ఉన్నట్టు కూడా ఇటు సర్పంచ్, అదే విధంగా గ్రామ పంచాయతీ అధికారుల నుంచి ప్రాణహాని ఉన్నట్టు కూడా తను తెలియజేయడం జరిగింది. అయితే ఇలాంటి వరుస సంఘటనలతో సర్పంచ్ల పనితీరుపై అధికారులు నిఘా పెంచాలి. ఎవరైతే గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగానికి పాల్పడుతున్నారో వారిని విధుల నుంచి బహిష్కరించాలి. అధికారం అండదండలతో బెదిరింపులకు, దాడులకు పాల్పడుతున్న వారి నుండి గ్రామస్తులను కాపాడాలంటూ ఇటు పలు గ్రామస్తులు తెలుపుతున్నారు. అదే విధంగా ఇటు ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా ఇటు ఈ సర్పంచ్లు వారి యొక్క అనుచరులు వెళ్లి కొన్ని బెదిరింపులకు కూడా పడుతున్నట్టు, ఎవరైనా బాధితులు వెళ్లి ఇట్లా సహాయం కోరగా వారికి బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్టు సమాచారం అయితే ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మోనిష్.
పోయినా అదేదో సంతకం ఏదో ఫోర్జరీ చేసిండు మీ సర్పంచ్, మీ సంతకం సర్పంచ్ భర్త పెట్టినట్టు. ఆ ఫోర్జర్ లేదు ఏం లేదు కానీ నేను అయితే ఊరికి పోయినా, నాకు ఫోన్ చేసిండు సర్పంచ్ బాబు. నేను వరంగల్ పోయినా, ఇట్లా సంతకాలు పెట్టాలని ఇట్లా మన బిల్లులు కావాలంటే సరే నేను వస్తానంటే ఆయన 2 వేరే పెట్టించిండు అంతే, ఏం లేదు. అంతేనా? అదే పెట్టిండని తెలిసింది, అదే కన్ఫర్మేషన్ తీసుకున్నాను, ఫోన్ చేసిన. అదేం లేదు, మళ్ళీ సాయంత్రం పోయి కలిసి మళ్ళీ స్టడీ చేసినా అవన్నీ మళ్ళీ చేసి చెడి చేసిన. అంటే ఎట్లా మరి అవన్నీ, అంటే ఎట్లా మళ్ళీ ఎవరు ఎంపీ సార్ ఎవరు? నేను లేను, ఆయన అది బిల్లుల కోసం వాళ్ళు ఇబ్బంది చేస్తానంటే ఒకసారి నేను లేను ఇంటికాడ, నాకు ఫోన్ చేసింది కానీ నేను ఇంటికాడ లేను ఊరి. ఏ బిల్లే? రోడ్డు బిల్లా, అది బడి బిల్లా? ఈ చెట్లు నరికినాయి అన్న. చెట్లు నరికినా? ఎంత అమౌంట్ ఎంత మరి? అది ఇది చెట్లు నరికేది ఒకటి ఉన్నది, ఇంకోటి కొద్ది బిల్లే మామూలుగా. సర్పంచ్ మన మాజీ సర్పంచ్కి 30,000 ఇవ్వాలా, అది అంతే. ఇవి బడి బిల్లు ఏమైంది? బడి బిల్లు మరి బడి బిల్లు లాటర్ బాత్రూమ్ అది బడి బిల్లు ఎత్తుకున్నారట కానీ పని చేయలేదు కదా. బడి బిల్లు లేదన్నా ఇక్కడ ఇటు మన దేశ వాళ్ళ ఇంటి పక్కకి లేదా అనే ఇటు సైడ్ మన చెరువు కట్టకి వెళ్ళిపోతాను ఉండదా బాత్రూమ్లకి. పొట్రైపోయింది కాదు, ఫుల్ బాత్రూమ్ అనేది చేయలేదు అన్న, ఎవరు చేసినట్టు కదా. ఈయన కాదు, ఈయన కాదు మాజీ సర్పంచ్ బాబు. మాజీ సర్పంచ్ కాదే, బడి బిల్లు లేదన్నా. మీ అప్పుడే ఆల్రెడీ లాట్రూమ్ బాత్రూమ్ బాయ్స్ ఉన్న గర్ల్స్ బాత్రూమ్ 2 లక్షలు పిల్లర్లు వేసి వదిలిపెట్టలేదు అన్న. అక్కడ బోర్ ఉంటుంది ఒకటి, గొడవ అవుతుంది కొరతండ బాబు. అదే ఈజీఎస్ లో వచ్చింది, అది ఈజీఎస్ అది ఈజీఎస్ ఎట్లా ఉంటుంది. సరే ఓకే అన్న. మరి ఏమన్నాడే మరి? కాదు ఇప్పుడు ఆ సంతకం మరి అట్లా పెడతా, మరి నువ్వు ఏమనలేదా? మరి నువ్వెందుకు పెట్టినా లేదా? మరి నాకు ఫోన్ చేసిండు, నేను ఇంటికాడ లేను, నాకు ఫోన్ చేసి పెట్టిండు. ఇప్పుడు అట్లా కాదే, నువ్వు పెట్టు అంటే ఎట్లుంటుంది? నేను ఇవాళ నిన్న సాయంత్రం వల్ల పోయినా నేను. ఆయన ట్రైబు, అది కాదు ఆయన ట్రైబు, నువ్వు డాన్ ట్రైబు. మరి రేపటి లోపల నువ్వు మొత్తం నువ్వే అంగీకారం చేసినట్టు అవుతుంది. మరి ఇదైతే రేపు ఇంకోటి జరుగుతుంది. పోయినా పల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మాచరాడు నియోజకవర్గం రెంటాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి కుమారుడు నలుగురి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామ సమీపంలోనే అతని గొంతు కోసి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు రాజకీయ కారణాలున్నాయా లేక వ్యక్తిగత విభేదాలా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యూత్ వింగ్ పల్నాడు జిల్లా ప్రెసిడెంట్.
ఈయన సాయంత్రము 9:30కి గంటచింతల నుంచి రెంటాలు వెళ్తుంటే సుమారు 10 గంటల సమయంలో ఎవరో తెలియని వ్యక్తులు ఆయన బండిని తిప్పి పడిపోగలని ఆయన గొంతు కోసి చంపేశారు. ఇందులో ఇలా విలేజ్లో అయితే ఆధిపత్య పోరు జరుగుతుంది. వితిన్ గ్రూప్లోనే, వితిన్ పార్టీలోనే ఆధిపత్య గ్రూప్ పోరు జరుగుతుంది. 2 గ్రూపులు ఉన్నాయి. ఈయన గ్రూపు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసీపీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. డిఎస్సి నియామకాలపై తక్షణమే సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టారని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు అమ్ముడుపోయాయని ఆరోపించారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు అంటున్నారు. మెగా డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆందోళనకు దిగింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. డిఎస్సి 2025 నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని, నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాచేపల్లి వైసీపీ కార్యాలయం నుంచి బంగ్లా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు అనంతరం రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా వేలాది మంది పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి పోలీసు వారు కూడా సహకరించాలా. మేము చాలా శాంతియుతంగా చేస్తున్నాము. మేమేమో ఎటువంటి దౌర్జన్యాలు, అక్రమాలు చేయట్లేదు. మీరు మరి మేము మా నిండమైన కోరికలను మా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు. మరి డిఎస్సి దాని మీద అక్రమం జరిగినటువంటి దాని మీద ప్రప్రదంగా చేయాల్సింది. దాని మీద ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టి అన్యాయం జరిగినటువంటి విద్యార్థులకు న్యాయం జరగాలని, న్యాయం జరగకపోతే తీసుకొచ్చిన మన వైఎస్ఆర్సీపీ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే డిఎస్సి అక్రమాలు జరిగిందని ఆరోపించినప్పుడు దాన్ని నిధి నిర్ధారణ తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఉంది. అలా కాకుండా ఎదురు దాడి చేసి, ఎదురుగా ఏదైతే మాట్లాడేవాళ్ళ మీద దాడులు చేయటం, కేసులు పెట్టడం, ఇది అక్రమాలు జరుగుతుంది. ఇది అక్రమంగా ప్రభుత్వం పరిపాలిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజుతో కాదు, ప్రతి ఒక్క రోజు కూడా ఈ రోజు నిరసనలు తెలుపుతూనే ఉంటాం. ఎందుకంటే గతంలో ఏదైతే మీరు మేనిఫెస్టోలు ఇచ్చారో ఆ మేనిఫెస్టోల నుంచి ఉద్యోగస్తుల్ని దగా చేశారు. అదేవిధంగా రైతుల్ని దగా చేశారు. రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీ లేకుండా ఇవాళ మందు కట్ట చూడబోతే 2500 రూపాయల మందు కట్ట, ఉచిత ఇన్సూరెన్స్ కట్టాల్సింది ఇన్సూరెన్స్ కట్ట. అటు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగస్తుల్ని మోసం చేశారు, చదువుకున్న విద్యార్థుల్ని. మెగా డిఎస్సి పేరుతో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందంటూ వైసీపీ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో వైసీపీ ఆధ్వర్యంలో 2వ విడత దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెనుగంచిప్రోలు మండలానికి చెందిన వైసీపీ నాయకులు పాల్గొన్నారు. డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ స్పోర్ట్స్ కోటాతో సహా పలు అంశాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించిన వైసీపీ నేతలు పేపర్ లీకేజ్ ఆరోపణపై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ప్రజలు అనుకుంటా ఉన్నారు 2025 డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, వాటి మీద సమగ్రంగా సిబిఐతో విచారణ చేసి
దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనే డిమాండ్ తో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిర్దేశం చేస్తా ఉన్నాం. సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, నిజంగా అక్రమాలు జరిగాయా లేదా అని చెప్పి ఒకటే ప్రశ్నతో నేను చెప్తాను మీకు. 2012వ సంవత్సరంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా 2% ఉంది. దాన్ని 2024 డిసెంబర్ లో స్పోర్ట్స్ కోటాని 3% ఎందుకు మీరు మార్చారు జీవో తీసుకొచ్చి? మళ్ళీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే జీవోని మీరు ఇచ్చిన 3% జీవోని రద్దు చేస్తూ మళ్ళీ 2% జీవోని ఎందుకు తీసుకొచ్చారు? అంటే దాదాపుగా 2% ఉన్నప్పుడు 340 పోస్టులు వస్తే 3% ఉన్నప్పుడు 420 పోస్టులకు వచ్చాయి. అంటే దాదాపుగా 100 పైచులకు పోస్టుల్ని మీరు అక్రమంగా ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగినాయో ఈ అక్రమాలు లిక్విడేయాల్సిన అవసరం ఉంది. నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్ప ఇందులో వాస్తవాలు బయటికి రావు. ఎవరైతే ఈ మెగా స్కామ్ కారకులైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉన్నారో ఇప్పటి వరకు కూడా పదవిని పట్టుకొని వేలాడుతున్నారు తప్ప రాజీనామా ప్రకటన చేయట్లేదు. ఆయన అన్కండిషనల్ గా రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజ్ జరిగితే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఏ విధంగా అయితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారో అదేవిధంగా లోకేష్ రాజీనామా చేయాలని, అలానే మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 7,000 కోట్లు ఉన్నాయి, అలానే వస్తు దీవెన బకాయిలు 3,000 కోట్లు ఉన్నాయి. ఆ 10,000 కోట్లు కూడా తక్షణం విద్యార్థులకి చెల్లించాలని, అలానే నిరుద్యోగ భృతి అని చెప్పి 3,000 ఇస్తారని చెప్పారు. ఆ 3,000 ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. సుమారుగా ఒక్కొక్క నిరుద్యోగ యువకుడికి ఈ రాష్ట్రంలో 80,000 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది కాబట్టి ఆ 80,000 వెంటనే తక్షణం చెల్లించాలని, అలానే సంవత్సరానికి 4 లక్షలు ఉద్యోగాలు అంటే 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని అన్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు వ్యవహారం కలకలం రేపింది. తాడ్వాయి మండలం కరడ్పల్లి గ్రామంలోని కల్లు దుకాణంపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని కలిపి కల్లును విక్రయిస్తున్న ఇద్దరిని తాడ్వాయి పోలీసులు అరెస్ట్ చేశారు. కల్లులో ఆల్ఫాజోలం కలిపి విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇది వాళ్ళు అంజానా ఆ పైప్ కింద పడేసి పోతారు. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో 4 గాయపడ్డారు. ప్రమాదం అనంతరం కారు అదుపు తప్పి గుత్పక్ కెనాల్ సమీపానికి చేరుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక సిబ్బంది క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమ్మ జీవితం చిల్లు